యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు జలసమాధి కాగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, యువకుల మృతికి కారణమేంటి? ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ కు చెందినటువంటి హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ ఈ 5 పాటుగా మరొకరు కలిసి కారు బయలుదేరి వెళ్లారు. వీళ్ళంతా భూటాన్ కోసం పల్లికి వెళ్లేందుకు కారులో బయలుదేరగా అంటే జలాల్పూర్ పోచంపల్లికి బిఫోర్ అంటే ముందుగానే జలాల్పూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ఎంటర్ అయ్యే ముందు ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులో కారు తీసుకుపోవడంతో ఒకసారిగా వాళ్ళు ఊపిరాడక అక్కడ తెల్లవారుజాము కావడం ఎవరు గమనించకపోవడంతో వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఈ లోపల వాళ్ళు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో అప్పటికే వాళ్ళు మృతి చెందారు. అందులో 5 మృతి చెందినట్టు మనకు పోలీసులు తెలిపారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంటే వాళ్ళని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి భూటాన్ కోసం పలు వైపుగా తెలిసి హైదరాబాద్ నుంచి భూటాన్ కోసం పలు వైపుగా వెళ్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ఘటన జరిగినటువంటి వీళ్ళు కారులో దూసుకువెళ్లిన సమయంలో పూర్తి స్థాయిలో ఈ కారు సంబంధించినటువంటి డోర్లన్నీ మూసుకుపోయడం, అన్ని విండోస్ క్లోజ్ చేసి ఉండడం ఒకసారిగా తెల్లవారుజాము కావడంతో పొగమంచు కూడా అక్కడ కనిపిస్తుంది. మనకి అక్కడ అదుపు తప్పి తొలగిపోయినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక్కడ సమీపంలో అంటే ఈ కారును గమనించినటువంటి అటువైపు వెళ్తున్నట్టు కొంతమంది స్థానికులు జలాల్పూర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు మృతి అయినట్టుగా కొంత గుర్తించారు. ఒక కొనవగడ్డ ఉన్నటువంటి ఒక అతన్ని ఒక యువకుడిని కూడా బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అతను ప్రస్తుతం చికిత్స అందుతుంది. అయితే ఈ వివరాలు తెలియట్లేదు. వీళ్ళు హైదరాబాద్ నుంచి భూటాన్ పోచంపల్లికి ఎందుకు వెళ్తున్నారు, ఏ విషయమైనా ప్రస్తుతానికి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోచంపల్లికి సంబంధించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకి ఇప్పుడు సమాచారం అందించారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వీళ్ళ పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అతను కుటుంబ సభ్యులకి అప్పజెప్పనున్నారు. తర్వాత ఘటనపై పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున ఇంత ఘోర ప్రమాదం ఒకసారిగా ఆందోళనకు గురి చేసింది. వీళ్ళు తరచూ ఈ భూటాన్ పోచంపల్లి వైపు వెళ్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కాకపోతే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతానికైతే వీళ్ళ మృతులకు సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ ప్రస్తుతం వాళ్ళు సేకరించినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలో వీళ్ళు నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా స్నేహితులుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ మీద పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ మృతదేహాల తరలింపు, ఆ కారు చెరువు నుంచి బయటకు తీయడం, ఈ పరిస్థితి మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పోచంపల్లి పోలీసులు చూస్తారు. అనంతరం దీని మీద దర్యాప్తు చేపట్టి ఈ మృతులు ఎవరు, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ స్థానికులు జలాల్పూర్ గ్రామస్తుల సాయంతో పోచంపల్లి పోలీసులు ఆ మృతదేహాలన్నింటినీ కూడా బయటికి తీసి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. చికిత్స పొందుతున్నటువంటి మరో యువకుడి నుంచి కొన్ని వివరాలు తీసుకుందామని అతను కోలుకున్న తర్వాత కొన్ని వివరాలు తీసుకుని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆ వాహనం ఎవరిగానే ఆరా తీసి వారిని కూడా పిలిపించి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారనే వివరాలు తీసుకొని. ప్రస్తుతానికైతే ఒకసారిగా జరిగినటువంటి ఘటనతో అక్కడ ఉన్నటువంటి జలాల్పూర్ గ్రామస్తులు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ తెల్లవారుజామున వీళ్ళంతా కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వ్యక్తి అందులో ఎవరైతే కొనవద్దు ఆ వ్యక్తి యువకుడు బైక్ వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ టైంలోనే సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు చూడడం, వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాళ్ళంతా కూడా నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక మృతి అయినట్టుగా తెలుస్తారు. వాళ్ళందరినీ కూడా గ్రామస్తుల సాయంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ బయటకు తీసి ప్రస్తుతం వేరే వాహనంలో వాళ్ళందరి మృతదేహాలను కూడా తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళందరి కుటుంబ సభ్యులు వాళ్ళు అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు వెళ్లారు, ఈ ఘటన జరగడానికి కీలకమైనటువంటి కారణం ఏంటి, ఉదయం పొగమంచు కారణమా లేక ఇతర కారణమా అనే అంశాలు తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.
యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు జలసమాధి కాగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, యువకుల మృతికి ప్రధాన కారణమేంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో అదుపు తప్పి చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని హైదరాబాద్ కి తరలించారు. ఈ మృతులంతా హైదరాబాద్ కు చెందిన హయత్ నగర్ ప్రాంతానికి సమీపం చెందిన వాసులని చెప్తున్నారు. మృతుల్లో అందరి పేరు హర్ష, దినేష్, వంశీ, బబ్లు, వినేల్ గా పోచంపల్లి పోలీసులు గుర్తించారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వస్తున్న క్రమంలో తెల్లవారుజాము 4:30 ఈ ఘటన జరిగింది. ప్రధానంగా వాహనంని నడిపేవారు వంశీ నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అదుపు తప్పి పొగమంచు కారణంగా లేదు అంటే అదుపు తప్పిన వేగంతో వీళ్ళు వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు పల్టీలు కొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. కారు చెరువులోకి దూసుకెళ్లిన క్రమంలో కార్ లాక్ డోర్ కావడం వల్ల 5 అక్కడే చెరువులో మునిగిపడి చనిపోయినట్లు తెలుస్తుంది. ఒకరు మాత్రం బయటకు వచ్చి అతి కష్టం మీద బయటకు వచ్చి గ్రామస్తులను సహాయం కోరగా అందరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అందరూ అగ్నిమాపక సాయం తర్వాత ప్రొక్లైన్లతో వాహనాలతో వచ్చి ఆ 5 మృతదేహాలను చెరువు నుంచి తరలించారు. మృతులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ మృతుల్లో అందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ చదివిన వాళ్ళని తెలుస్తుంది. ప్రధానంగా వీరు హైదరాబాద్ నుంచి పోచంపల్లికి రావడానికి కారణాలు ఏంటి, ఈ తెల్లవారుజామున వీళ్ళు ఒకపై జాతీయ రహదారి ఉండడం, మరోవైపు అత్యంత వేగంతో వీరు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేస్తుందని ప్రాథమిక సమాచారం మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు గణేష్. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు జలసమాధి కాగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, చెప్పండి, యువకుల మృతికి ప్రధాన కారణమేంటి? మేడం, ఇక్కడ వీళ్ళు ఎల్బీ నగర్ నుంచి ఉదయం 6 కార్లో పోచంపల్లికి బయలుదేరుతుండగా జలాల్పురం గ్రామం చేరుకునేసరికి ప్రమాదకర మలుపు ఉండడం, అక్కడే పక్కనే చెరువు ఉండడంతో అదుపు తప్పి ఆ కారు చెరువులోకి దూసుకెళ్లింది. 6 ప్రయాణిస్తున్న కారులో ఒకరికి ఈత రావడం వల్ల చకచక్యంగా బయటపడడంతో 5 కారులోనే జలసమాధి అయ్యారు. విశేషం, కారు నుంచి బయటపడిన వ్యక్తి రహదారి పైకి వచ్చి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయగా చీకటి ఉండడంతో ఎవరు సహకరించకపోవడంతో చివరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారుని బయటికి తీయగా అప్పటికే 5 మృతి చెందారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన యువకులు అందరూ యువకులే, ఐదుగురు. వారు ఎల్బీ నగర్ వాస్తవ్యులు. అంతే మేడం. హలో శ్రవణ్, మేడం, మృతుల బంధువులకి సమాచారం అందించారా? పోలీసుల నుంచి మృతుల సమాచారం అందించినట్లు తెలిపారు మేడం పోలీసులు. ధన్యవాదాలు శ్రవణ్. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు యువకులు జలసమాధి కాగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 6గురు యువకులు ఉన్నట్లు సమాచారం. కళ్ళు తాగి పోదామే ఎంత దూరం వచ్చినాం కానీ మళ్ళీ రివర్స్ కొట్టారు. అయితే లెఫ్ట్ ఉండేసరికి అర్థం కాలే. బ్రేక్ కొడితే అక్కడ నుంచి జారి 2 పల్టీలు తిరిగి అలా పడిపోయింది. ఫుల్ స్పీడ్ మీద ఉంటారు అనమాట. ఫుల్ అంటే స్పీడ్ మీద ఉన్నామని 2 పల్టీలు కొట్టి పోయిందా? ఒకటి కొట్టి ఇట్లా ఒకసారి పడి అలా పడ్డది. ఒక పల్టీ కొట్టి వినయ్ ఉండు, హర్ష ఉండు, బల్లు ఉండు. వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్ ఉండు, వంశన డ్రైవింగ్. నేను ముందు సీట్ లో కూర్చున్నా, లెఫ్ట్ సైడ్ లో ముందు సీట్ లో కూర్చున్నావు కాబట్టి బచాయించిన. గతం ఏదో ఒకటి గుద్దిన అట్లా ఇట్లా బయటకు వెళ్ళిన. ఎన్ని గంటలకు అయింది ఇది? ఒక మాట అందా 5 అయిందా? 4:30 అన్నట్టుందన్న. ఎవరికి చెప్పినా మరి లేచి వచ్చి? అయితే 2 కార్లు అయినా వచ్చి ఆడ ఆపిన, ఓవర్ ఆపలే. కారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పాలన్న వచ్చిండు. పాలన్న వచ్చి ఆపి పిఎస్ కి అడిగి తాగు నేను తీసుకొని వస్తాను, పోలీసులు తీసుకొని వచ్చిండు. ఒకసారి ఉండి ఇక్కడ ఆపి ఏమైందిరా అని చూసినప్పుడు వీళ్ళంతా ఆర్టీసీ కాలనీ అన్న? ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ, రెడ్ బకెట్ ఆపోజిట్. రెడ్ బకెట్ ఆపోజిట్ ఉంటారా? కళ్ళు తాగి పోదామే ఎంత దూరం వచ్చినాం కానీ మళ్ళీ రివర్స్ కొట్టారు. అయితే లెఫ్ట్ ఉండేసరికి అర్థం కాలే. బ్రేక్ కొడితే అక్కడ నుంచి జారి 2 పల్టీలు తిరిగి అలా పడిపోయింది. ఫుల్ స్పీడ్ మీద ఉంటారు అనమాట. ఫుల్ అంటే స్పీడ్ మీద ఉన్నామని 2 పల్టీలు కొట్టి పోయిందా? ఒకటి కొట్టి ఇట్లా ఒకసారి పడి అలా పడ్డది. ఒక పల్టీ కొట్టి వినయ్ ఉండు, హర్ష ఉండు, బల్లు ఉండు. వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్ ఉండు, వంశన డ్రైవింగ్. నేను ముందు సీట్ లో కూర్చున్నా, లెఫ్ట్ సైడ్ లో ముందు సీట్ లో కూర్చున్నావు కాబట్టి బచాయించిన. గతం ఏదో ఒకటి గుద్దిన అట్లా ఇట్లా బయటకు వెళ్ళిన. ఎన్ని గంటలకు అయింది ఇది? ఒక మాట అందా 5 అయిందా? 4:30 అన్నట్టుందన్న. ఎవరికి చెప్పినా మరి లేచి వచ్చి? అయితే 2 కార్లు అయినా వచ్చి ఆడ ఆపిన, ఓవర్ ఆపలే. కారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పాలన్న వచ్చిండు. పాలన్న వచ్చి ఆపి పిఎస్ కి అడిగి తాగు నేను తీసుకొని వస్తాను, పోలీసులు తీసుకొని వచ్చిండు. ఒకసారి ఉండి ఇక్కడ ఆపి ఏమైందిరా అని చూసినప్పుడు వీళ్ళంతా ఆర్టీసీ కాలనీ అన్న? ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ, రెడ్ బకెట్ ఆపోజిట్. రెడ్ బకెట్ ఆపోజిట్ ఉంటారా? కళ్ళు తాగి పోదామే ఎంత దూరం వచ్చినాం కానీ మళ్ళీ రివర్స్ కొట్టారు. అయితే లెఫ్ట్ ఉండేసరికి అర్థం కాలే. బ్రేక్ కొడితే అక్కడ నుంచి జారి 2 పల్టీలు తిరిగి అలా పడిపోయింది. ఫుల్ స్పీడ్ మీద ఉంటారు అనమాట. ఫుల్ అంటే స్పీడ్ మీద ఉన్నామని 2 పల్టీలు కొట్టి పోయిందా?
ఒకటి కొట్టి ఇట్లా ఒకసారి పడి అల్లా పడ్డది. ఒక పల్టీ కొట్టి వినయ్ ఉండు, హర్ష ఉండు, బల్లు ఉండు. వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్ ఉండు, వంశన డ్రైవింగ్. నేను ముందు సీట్లో కూర్చున్నా, లెఫ్ట్ సైడ్ లా ముందు సీట్లో కూర్చున్నావు కాబట్టి బచాయించు. గద్దమ్మ ఏదో ఒకటి గుద్దిన అట్లా ఇట్లా బయటకు వెళ్ళిన. ఎన్ని గంటలకు అయింది ఇది? ఒక మాట అందా 5 అయిందా? 4:30 అన్నట్టుందన్న. ఎవరికి చెప్పినా మరి లేచి వచ్చి? అయితే 2 కార్లు అయినా వచ్చి ఆడ ఆపిన, ఎవరు ఆపలే, కారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పాలన్న వచ్చిండు, పాలన్న వచ్చి ఆపి పిఎస్కి అడిగి తాగు నేను తీసుకొని వస్తాను, పోలీసులు తీసుకొని వచ్చిండు. ఒకసారి ఉండి ఇక్కడ ఆపి ఏమైందిరా అని చూసినప్పుడు వీళ్ళంతా ఆర్టీసీ కాలనీ అన్న? అందరూ ఒక దగ్గర వెళ్ళినారు ఆర్టీసీ కాలనీ. రెడ్ బకెట్ ఆపోజిట్. రెడ్ బకెట్ ఆపోజిట్ ఉంటారా? యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు జలసమాధి కాగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు జలసమాధి కాగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 6 యువకులు ఉన్నట్లు సమాచారం. చెరువులోంచి సురక్షితంగా ఒక యువకుడు బయటపడ్డట్టు సమాచారం.